రైతులకు లాభదాయకంగా ఉండేటట్టు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే వెస్టేజ్ వారి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడడం వల్ల నా పొలం 25 రోజులు అవుతుంది నాటేసి. ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో మీకు చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్క రైతులు దయచేసి కెమికల్ మందులకు వెళ్ళిపోకుండా మన భూమిని సారవంతంగా ఉంచుకోవడం కోసం కెమికల్ మందులు వాడొద్దు. మోతాదు కన్నా మించి వాడుతున్నాం కాబట్టి మన ఈ జనరేషన్లోనే ఈ విధంగా మోతాదులో వాడుతున్నా కూడా పంట పండట్లేదని బాధపడుతున్నాం. నెక్స్ట్ జనరేషన్ కోసం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది భావిస్తూ మోతాదు తగ్గట్టు లోలో వాడుకుంటూ రసాయనిక ఎరువులు తగ్గించుకొని వాడాలి. అదేవిధంగా ఇప్పుడు వెస్టేజ్ వారి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడడం వల్ల అది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్. పైన స్ప్రేయింగ్ మందులు ఉంటుంది, కింద గుళికల మందులు ఉంటుంది. ప్రతి ఒక్కటి అది యూజ్ చేసుకుంటే మన భూమిని సారవంతం చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను గుళికలు వాడడం వల్ల నా పొలం ఏ విధంగా ఉందో ప్రతి ఒక్క రైతులకు చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే లీడర్స్, చూడండి లీడర్స్, ఇది 25 రోజులు అవుతుంది నా పొలం నాటేసి. ఇది ఏ విధంగా ఉందో చూడండి. ఎక్సలెంట్ రిజల్ట్. నేను 18 రోజులకే గుళికలు వేయడం ద్వారా ఈ రోజులకి 25 రోజులు, 7 రోజులు చూడండి ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో. ఎందుకంటే ఈ విధంగా రాస్తే ప్రజలకు, మన రైతులకు అందరికీ లాభదాయకం ఉంటుంది. అదేవిధంగా చూడండి లీడర్స్, ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడండి. ఇది రసాయనిక ఎరువులు వాడిన గుళికలతోటి ఉన్న పొలం ఇది. ఇది చూడండి, సేమ్ అదే రోజు నాటేయడం జరిగింది. 25 రోజులు అవుతుంది ఈ పొలాన్ని కూడా. నాది ఎప్పుడు నాటేసారో అది కూడా నాటేయడం జరిగింది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా తేడా ఉందో. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమిలో ఉన్నత సారత్వం pHa వాల్యూని తగ్గిస్తుంది. pHa వాల్యూ సమతుల్యం లేకపోతే మన భూమిలో పంటలు ఎంత వేసినా పండదు. మనం ఇప్పుడే ఇంత బాధపడుతుందని మన నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా ఇవ్వాలి, పాపం వాళ్ళు కూడా ఏ విధంగా బాధపడాలి. కాబట్టి మోతాదు తగ్గట్టు రసాయనిక ఎరువులు వాడుతూ మన ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నది. తద్వారా రైతులు కూడా లాభదాయకంగా ఉంటుంది, భూమి కూడా సారవంతంగా మంచిగా ఉంటుంది. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేయడం చేయండి. మనకు అంతకుముందు పొలాలు మందులు లేని విధంగా మనోళ్ళు పెద్దలు, మన తాతలు ముత్తాతలు ఏ విధంగా పండించారు, పెంట మన ఎరువులో మన పశువుల పెంటతోటి అది చేసి కొద్ది గొప్ప పంటతోటి ఇవ్వడం జరిగింది. కాబట్టి లీడర్స్ దయచేసి కెమికల్ మందులు, రసాయనిక ఎరువులు వాడించడం తగ్గించండి. తద్వారా మనము ఆరోగ్యంగా ఉంటాం, మన భూమి ఆరోగ్యంగా ఉంటుంది, నెక్స్ట్ తరాలు కూడా మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క లీడర్సు నా మాట విన్నపం చేసుకొని ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్ ది బ్యాక్ ద హోస్ట్.